హైదరాబాద్లో పడ్డ భారీ వర్షానికి ప్రధాన రోడ్లన్నీ నీట మునగడంతో ఇబ్బందులు పడ్డారు. గంట వ్యవధిలోనే 6 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. వర్షం దాడికి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11లో నాలా కొట్టుకుపోయింది. కొట్టుకుపోయిన నాలాను మేయర్, జీహెచ్ఎంసీ కమిషనర్ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. వచ్చే వర్షాకాలం నాటికి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తామని అంటున్న జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్తో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. బంజారాహిల్స్లో కొట్టుకుపోయిన నాలాను జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ పర్యవేక్షించారు. ప్రస్తుతం దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో వారిని అడిగి తెలుసుకుందాం. సార్, హైదరాబాద్లో కొద్దిసేపటి క్రితమే 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. నాలా కూడా కొట్టుకుపోయింది. ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్ మీరు? అంటే ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున వర్షం పడింది. వన్ అవర్లోనే 4-5 సెంటీమీటర్ 6 సెంటీమీటర్ వర్షం పడినాయి. దానివల్లనే మనకు ఇమీడియట్గా వర్షం అనేది ఇప్పుడు వన్స్ ఇది వర్షం ఆగిపోయింది కాబట్టి నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఇక్కడ మనకు బంజారా నాలా దగ్గర ఒక చోట్ల మనకు సైడ్లో ఉన్న రిటైనింగ్ వాల్ దాంట్లో పడిపోయినాయి. చెత్త ఎక్కువ వేయడం వల్ల అది పడిపోయిందని లోకల్ వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఇది కార్డన్ ఆఫ్ చేస్తాము, ప్యాకింగ్ చేస్తాము. మళ్ళీ మనకు ఇమీడియట్గా రేపు ఎల్లుండి నుంచి సీసీ వాళ్ళు సెట్ చేసి మనం మొత్తం ఒక 4-5 డేస్లో మొత్తం పూర్తి. ఇది ఇప్పుడు అంటే ఎన్నో ఏళ్ల క్రితం నాలా ఇది. దీన్ని మొత్తం అక్కడ ఒక స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ వరకు కూడా దీన్ని చేయాల్సిన అవసరం ఉందని కూడా స్థానికులే అంటున్నారు సార్. మన ఇంజనీర్స్ ఆల్రెడీ ఇవాళ వచ్చి చూశారు కాబట్టి వాళ్ళు వర్షం దాగానే అక్కడి నుంచి చూసుకుంటారు. హైదరాబాద్లో నాలాల పొంగిపోతున్న సమయంలో చిన్నపిల్లలు కొట్టుకుపోయిన ఘటనలు కూడా ఎన్నో జరుగుతున్నాయి. వీటి మీద ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్? అంటే మనకు అన్ని ఆల్రెడీ నాలా ఆడిట్ అనేది ఆల్రెడీ జరిగింది. నాలా ఆడిట్ ప్రకారం ప్రతి దాంట్లో నాలా మీద కూడా మన వాళ్ళని నడుచుకొని ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో అవన్నీ ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకున్నారు. ప్లస్ ఇంటింటికి కూడా వాళ్ళు వెళ్ళి ఎక్కడ నాలా పక్కన ఉన్న వాళ్ళని కూడా ఎప్పుడప్పుడు సేఫ్గా ఉండమని వాళ్ళు చెప్పడం. వర్షాకాలం కల్లా ఏమైనా పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఎస్ఎన్డిపి మనకు ఇప్పుడు నాలా పనులు చాలా పనులు మనం చేపడుతున్నాము. అవన్నీ కూడా దాదాపు ఇప్పుడు మనకు చాలా వరకు నాలా పని చేయడం వల్లనే మనకి ఇప్పుడు ముంపు అనేది చాలా తగ్గుతున్నాయి. అలాగే వాటర్ లాగింగ్ పాయింట్స్ మనం ఏమేమి ఐడెంటిఫై చేసామో దాంట్లో కూడా లాస్ట్ 4 months నుంచి వర్క్ చేస్తున్నాము. నెక్స్ట్ మాన్సూన్కి అవన్నీ కూడా అందుబాటుకు వస్తాయి. రైట్, ఇది బంజారాహిల్స్లో కొట్టుకుపోయిన నాలాలకు సంబంధించి దాన్ని అన్ని చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా వచ్చే వర్షాకాలాన్ని కూడా తాము చేయాల్సిన పెండింగ్ ప్రాజెక్టులు అన్నింటినీ కూడా పూర్తి చేస్తామని కూడా జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ అంటున్నారు. కెమెరామ్యాన్ చందుగోపితో విశాల్, స్వతంత్ర న్యూస్.